వరదాది మాస్టర్ మాకు చాలా పరిచయం. ఆయన అంటే విద్యానగర్లో ఆ గుడి కట్టడానికి వచ్చారు, మా స్కూల్కే వచ్చారు ఫస్ట్ చందా వస్తే. మా స్కూల్లో కొంచెం నాస్తికులు ఐవర్లు కూడా ఉంటారు కదా, కొందరు నాస్తికులు, వాళ్ళు ఆయన్ని అంతా విమర్శించేవాళ్ళు. అయినా ఆయన ఏం జంకేదిలే, చెప్తానే ఉండేవాళ్ళు ఉపన్యాసం. ఆయన ఉపన్యాసం చాలా మధురంగా ఉండేది. వెంకయ్య స్వామిని మొట్టమొదట అవధూత స్వామి అని స్పష్టంగా ప్రపంచానికి చాటి చెప్పిన వారు పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు. ఇక్కడ మొట్టమొదట ఈ సంఘాన్ని వ్యవస్థీకృతం చేసినటువంటి అప్పుడు మొదటి అధ్యక్షులుగా కూడా మాస్టర్ గారే ఉన్నారు. ప్రపంచానికి వెంకయ్య స్వామి గురించి చెప్పినటువంటి ఘనతరమైన మహాపురుషుడు వీరికి బాగా సుపరిచితంగా తెలుసు. ఈరోజు ఇంతవరకు అమ్మ చాలా విశిష్టమైన మంచి మంచి సంగతులు చెప్పారు. ఇందులో అమ్మ ఏం చెప్పారంటే, ఈమెకి 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి, వీళ్ళ ఆయన ఒక దగ్గర పనిచేస్తాడు, వారు ఈమె ఒక దగ్గర ఉన్నారు. వీళ్ళిద్దరూ వేరే వేరే ఉండడం నిజంగా తెలుసు కదా. బిడ్డల్ని ఒక చోట పెట్టుకుని తల్లి దగ్గర ఉంటే కష్టం, అది శ్రమైన పని, అది అనుభవించిన వాళ్ళకి కానీ తెలియదు. సరే, అమ్మగారికి సహజంగా వచ్చి అందరిలాగే ఉండేటువంటి అభిప్రాయాలు. ఇప్పుడు ఏంటంటే వెంకయ్య స్వామిలో ఏం భేషజ ఉండదు. వెంకయ్య స్వామిని చూసిన వాళ్ళలో ఎవరో ఆయన అనుభూతి చెందిన వారు తప్పిస్తే మామూలు వాళ్ళకి ఆయన మహానుభావుడని, ఇప్పుడు చాలామంది ఆశ్రమాధిపతులు మఠాధిపతులు ఈ యోగి పుంగవులు అనుకునే పెద్దల వరే వారి దగ్గర ఏ ఆర్భాటము ఉండదు. సామాన్యంగా ఉంటాడు. 4 భక్తులు కూడా ఉంటారు. అతి సామాన్యం, ఎంత సామాన్యం అంటే అంత సామాన్యంగా ఉంటారు. అంటే అటువంటి ఆయనను చూసి వెంటనే గుర్తించడానికి మనకు దివ్యత్వం అనుభవం అయితే తప్పదు. ఆ రోజుల్లో ఈ రోజు మనం అందరం ఎన్ని లక్షల మంది వచ్చినా వెంకటేశ్వర మనకు భోజనం పెడతారు, ఇక్కడ ఆశ్రమం వారు ఏర్పాటు చేస్తారు. ఆ రోజుల్లో వచ్చిన భక్తులకు అన్నం పెట్టడానికి వాళ్ళు భిక్షం తెచ్చుకొచ్చేవారు. వీళ్ళ ఇంటి ఓనరు పూసమ్మన వచ్చి, ఇట్లా వెంకటేశ్వరం వచ్చారు, మనందరం తలా కొంచెం డబ్బులు వేసుకుని ఆ వచ్చిన స్వామికి స్వామి పరివారానికి భోజనం ఏర్పాటు చేస్తామని అడిగారట. అమ్మగారు వీటిని సీరియస్గా తీసుకోకపోయినా 2 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయారు. అది సత్కార్యం. సత్కార్యంలో లేనిపోని విమర్శించడం తిట్టడం అవి చేయకుండా ధర్మం చేశారు. వెంటనే ఏమైందంటే ఆ భూసమ్మ ఆమెకు స్వామి తత్వం తెలుసు. అందుకని ఆమె ఏం చేసిందంటే వీళ్ళ సమస్యలు ఆమె అడిగింది స్వామిని. ఏమడిగింది? స్వామి, వీళ్ళ ఆయనకి ట్రాన్స్ఫర్ ఎప్పుడు వస్తుందన్నారు. వీళ్ళ ఆయనకి 2 నెలలకు ట్రాన్స్ఫర్ వస్తుందన్నారు ఆయన. అది అమ్మగారు విన్నా ఎవరన్నా వింటే నవ్వుకొని ఉంటారు. ఎందుకనంటే అంతకుముందు 15 రోజుల ముందే అదే స్కూల్లో సాబ్జాన్ అనేటువంటి ఒక టీచర్ చేరున్నారు. ఒక టీచర్ వచ్చి 15 రోజులు చేరితే వెంటనే వెళ్ళిపోతాడంటే ఎవరు నమ్ముతారు? అదిగాక వీళ్ళ ఆయన రావాలంటే పోస్ట్ వేకెంట్ కావాలి. సరే, ఇంకొక తమాష జరిగింది. ఆయనకేదో గవర్నమెంట్లో ఎక్కడో చోట జాబ్ వచ్చేప్పటికీ అది వస్తుందని దీన్ని రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. 2వ నెల అయ్యేప్పటికీ వీళ్ళ భర్త గారు అమ్మ ఉన్న చోటుకు వచ్చారు. స్వామి మాట అంత శక్తివంతమైంది. కనీసం ఇంతవరకు 7 సంవత్సరాలలో మనం సుమారు కొన్ని వేల మందిని ఇంటర్వ్యూ చేస్తే ఒక్కరి విషయంలో కూడా స్వామి మాట అబద్ధం అవ్వలేదు, పొరపచ్చం అవ్వలేదు, మార్పు రాలేదు. కొన్నిసార్లు వాళ్ళే సరిగా అర్థం చేసుకోలేకపోతే పోయారు. కానీ శిలాక్షర శాసనం, బ్రహ్మశాసనం స్వామి మాట. అది ఆ విధంగా ఒకసారి అయింది. 2వది ఏంటంటే వీళ్ళ బిడ్డకు ఆయాసంగా ఉండేది. మూసమ్మ అది కూడా అడిగింది, వీళ్ళ పాపకు బాగుండదండి, ఆయాసంగా ఉంది అని. సాధారణంగా స్వామి ఏమన్నాడు? 9 సంవత్సరాలు పోతుందన్నారు. వైద్యశాస్త్రంలో ఏం చెబుతారంటే వాటికి కనుక ట్రీట్ చేస్తూ వస్తే 1 సంవత్సరంలో పోవచ్చు, 3 ఏళ్లకు పోవచ్చు, లేకపోతే 7, 11 సంవత్సరాల్లో పోతుందని చెప్తారు. కానీ ఏది ఏమైనా స్వామి ఏం చెప్పారు? 9వ సంవత్సరంలో పోతుందన్నారు. సరిగ్గా ఆ సంవత్సరంలో పోవటం ఒక విశేషం. అంతేకాకుండా అమ్మ చాలా ఇదిగా చెప్పిన సంతోషకరమైన విషయం ఏంటంటే వీళ్ళ ఆయన ఉబ్బసం గురించి. ప్రపంచంలో అతి నరకమైన వ్యాధులలో ఉబ్బసం ఒకటి. ఊపిరాడదు, ప్రాణం పోదు, నిస్సత్వం అయిపోద్ది, బతుకుతామో పోతామో అర్థం కాదు. ఆ మనిషి అల్లాడ్డాన్ని ఇంకా మనం చెప్పలేం, అంత కష్టం. అందుకని వీళ్ళు ఏం చేశారంటే పలానా దగ్గర స్వామి వచ్చిన్నారు అని తెలిస్తే అప్పట్లో రోసయ్య అని మా స్వామివారితో ఉండేవారు, రోసిరెడ్డి అనేవారు ఆయన గారు అక్కడ భిక్షకు కూడా వెళ్ళి వచ్చేవారని అమ్మగారు చెప్పారు. కళ్యాణ్ రామ్ మైన్ దగ్గర అక్కడ చాలా ఉన్నాయి కల్చర్లు, మైకా మైన్లు. ఆ మైన్లో ఒక మైన్ దగ్గర ఉన్నారని తెలిసి వీళ్ళు బయలుదేరారు. ఎప్పుడు? రాత్రి 11 అప్పుడు, 12 గంటలప్పుడు. అసలు అడుగు తీసి అడుగు పెట్టలేని ఆయన కష్టపడి స్వామి దగ్గరికి పోయారు. ఒక చిన్న విషయం ఏంటంటే వీళ్ళకు పైకి వీళ్ళ మనస్సుకి భక్తి గురించి తెలియకపోయినా
ఇంకా వేరే దిక్కు లేదు. ఆర్తత్రాణ పరాయణాయ నమః. రోగిష్టి వాళ్ళు ఏదో పిచ్చిపెట్టినోడు ఒకటని ఏదో ఒక పరిష్కారం కోసం ప్రయత్నం చేసి అక్కడికి వెళ్ళారు. నడుచుకొని అక్కడికి పోయిన తర్వాత అడుగడుక్కి దగ్గుతున్నారు ఆయన. తీరా అక్కడికి పోగానే స్వామివారి దృష్టి ఒక్కసారి అలా పడింది. ఆయన ఇందాక అమ్మ చెప్పినట్టు కొంచెం దగ్గి వెంటనే ఆపేశారు. ఆ తర్వాత ఇంకా దగ్గనే లేదు. ఆయన ఆరోగ్యవంతంగా ఉన్నారు. లక్షలాది మంది స్వామి భక్తులకు నిత్యానుభవం అవుతున్న ఒక దివ్యలీల ఇట్లాంటివి. అటువంటి దివ్యలీల వీళ్ళ కుటుంబానికి అనుభవం అవటం, అమ్మ ఇక్కడికి స్వయంగా వచ్చి చెప్పటం, అర్ధరాత్రి దాటిన వేళ, ప్రపంచమంతా నిద్రించే వేళ కూడా కళ్యాణకరమైన సద్గురు శ్రేష్ఠులు, మహాత్ముడు, భగవంతుడు నిద్రపోరని చెప్తారు. ఆ విధంగా యానిషా సర్వభూతానాం అని అన్ని జీవులు నిద్రిస్తుంటే నిద్రించే జీవుల శ్రేయస్సును చేకూర్చే పరాత్పరుడు, పరమేశ్వరుడు వెంకయ్య స్వామి వారు. ఆ విధంగా వీళ్ళని కాపాడారు. అదేవిధంగా వీళ్ళ పెద్దమ్మాయి ఒకసారి బాగా చదువుకుంటుందని, ఉద్యోగం చేస్తుందని చెప్పారు. ఆమెకు టీచర్ ఉద్యోగం రావటం గురించి అమ్మ చెప్పారు. ఇంకోటి, వీళ్ళ భర్త గారు స్వామివారికి స్నానం చేయించిన ధన్యులలో ఒకరున్నారు. స్వామివారికి స్నానం చేయించడం అంటే అదొక విచిత్రమే, అది మామూలుగా ఎక్కడా జరగదు, కష్టమైన పని. ఏమిటంటే యోగి గొప్పగా ధ్యానం చేసి ఆయన యోగ స్థితి వల్ల లోపల ఆయన జీవ ప్రక్రియ చాలా ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది. అందుకని ఈ మధ్య కొందరు ప్రశస్తమైనటువంటి వైద్యులు కూడా చెప్పారు, మామూలు వాళ్లకు ఉన్నట్టు కొంతమంది విశేషమైన మహాపురుషుల యొక్క దేహతత్వాలు ఉండవు. అందుకని వెంకయ్య స్వామి స్నానం ప్రత్యేకం. ఆయనకు స్నానం చేయించాలంటే పెద్ద పెద్ద కుండలు లేకపోతే బిందెలు పెట్టి నీళ్లు వేస్తారు. కాసిన తర్వాత మనం కానీ ఆ నీళ్లు తాగితే బొబ్బలు పోతాయి. అందుకని నీళ్ళు కింద పడ్డ నీళ్ళలో కూడా కాలు పెడితే బొబ్బలు అవుతాయి. అందుకని ఇటుకిరాళ్ళు పెట్టుకుని గోత పట్టో పెద్ద టవలో పట్టుకుని ఆ నీళ్లు ముంచి స్వామి మీద పోయాల్సిందే. అది అంటారు ఆయన. అంటే ఆ వేడి ఆయనకి సరిపోతుంది, మనకైతే బొబ్బలు పోతుంది. ఆ పోసేవాళ్ళు మనస్సు కదిలినా మనుషుల్లోకి పోయినా ఆయన ఇష్టపడరు. ఆయన మనుషుల్లోకి పోయాడయ్యా అంటారు. అందుకని వాళ్ళు చాలా శ్రద్ధగా పోసేవారు. సాధారణంగా కొంతమందిని తప్ప ఆయన తాకడానికి పెద్దగా ఇష్టపడదు స్వామి. అటువంటిది వీళ్ళ భర్త గారు ఆయన స్నానం చేయించారు. ఆ స్నానం చేసే సమయంలో స్వామి ఆయన జన్మ సంస్కారాన్ని బట్టి ఒక మాట చెప్పారని 1/9/2012 అమ్మగారు చెప్పారు. బహుశా ఇప్పుడు అమ్మగారు మర్చిపోయినారేమో. ఏం చెప్పారంటే ఆయనకు శ్రీరామ రామ రామేతి అనుకుంటూ ఉండమన్నారు. ఆయన జన్మ సంస్కారాన్ని బట్టి ఏం చెప్పారు? శ్రీరామ రామ రమేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అని చెప్పుకోమన్నారు. అని ఎందుకు చెప్పుకుంటారంటే అది మంత్రోపదేశం కాదు, పొరపాటుగా అట్ట పడవకండి. ఆయన గత జన్మలలో ఆ స్మరణ చేసి ఉంటాడు. చేస్తూ ఉండి మధ్యలో జీవితం రాలిపోయి ఉంటుంది. సద్గురు శ్రేష్ఠుడైన ఆయన ఇప్పుడు అది చేశాడంటే ఆయనకు తొందరగా సఫలం అవుతుంది. ఇట్లాంటి లీలలు షిరిడి సాయిబాబా చరిత్రలో ఉంది. ఒక భీష్మ అనేవాడులో వస్తున్నాడు, అతని వల్లనే హారతులు వచ్చాయి. అతను వస్తుండగానే బాబా అన్నారు జయ సచ్చిదానంద అని. అంతకుముందు కలలో కనిపించి చెప్పినటువంటి సత్పురుషుడు బోధించినది సచ్చిదానంద అనే మాట ఒకటే అవటం. అలాగే పరమ పావనమైన ఒక భక్తురాలు వస్తుంటే ఆమెను పిలిచన్నారు ఆయన, రాజారాం అనుకో తల్లి, నీకు మేలవుద్ది. ఆ పవిత్రమూర్తి అట్లాగే స్మరించి ఆయనలో లీనమైపోయింది. కాబట్టి మహానుభావులైన వారు బోధించి చెప్పే ఇటువంటి విషయం ఒకటి ఉంది. ఇంకొకటి మహత్తరమైన గొప్ప విషయము, ముఖ్యంగా నెల్లూరులో ఒక డాక్టర్ గారు ఉండేవారు. ఆ డాక్టర్ గారికి కుక్కలంటే ఇష్టం. అమ్మగారు చెప్పింది అదే. వాళ్ళు ఇక్కడంతా వెతికి వెంకయ్య స్వామి ఎక్కడున్నారో తెలుసుకొని ఆ కుక్కకు మంచి జరుగుతుందని, అది బాగైపోతుందని, మనుషులకు బాగవుతుంది కదా, కుక్క కూడా బాగవుతుందేమో, జంతువులకు బాగవుతుంది, పశువులకు ఆయన దారాలు ఇస్తున్నారు కదా, అట్లా కుక్కకు కూడా బాగవుతుందని చెప్పేసి బాగా రోగగ్రస్తమైన అల్సేసిషన్ జాతికి చెందిన ఒక కుక్కను తీసుకుని అమ్మగారు చూసేటప్పుడు సుబ్రహ్మణ్య గారు అమ్మగారు ఉండగా అక్కడికి తీసుకొచ్చారట, కారులో తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అమ్మగారు ఏం చేశారు, చూస్తున్నారు. స్వామి అట్లా చూశారు. దీనికి పూర్వం సాయి లీల ఒకటి ఉంది. ద్వారకామాయిలో బాబా దేహాన్ని విడవబోయే ముందు జరిగిన మహత్తరమైన దివ్యలీలలు 1918వ సంవత్సరం ప్రథమార్థంలో జరిగాయి. అక్టోబర్ నెలలో వారి దేహం విడిచారు. అక్టోబర్ 15వ తేదీ 1918లో. ఆ ముందు జరిగింది, అది కొద్ది రోజుల ముందు. సర్కస్సుల్లో అందరికీ ప్రదర్శించి దాని ద్వారా డబ్బు చేసుకునే వాళ్ళు ఒక పెద్ద పులిని, బెబ్బులి అంటారు కదా, చాలా పొడవు 6-7 అడుగులు పొడవు ఉండే పెద్ద పులిని తీసుకుని బోన్లో తీసుకుని వచ్చారు. ఎందుకంటే దానికి ఏదో జబ్బు, ఏం మంది వేసినా తగ్గదు, అది బతికితే 10 మందికి చూపించుకొని డబ్బు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ వాళ్ళు తీసుకొచ్చారు.
తీసుకురాగానే బాబా అన్నారు, ఎందుకు దాన్ని గొలుసులతో అట్లా బంధించారు, వదిలేండి అన్నారు. ద్వారకామాయికి వచ్చిన తర్వాత 3 మెట్లుండేవి ద్వారకామాయికి. సరిగ్గా అక్కడ వదలగానే ఆ పులి పైకి వచ్చింది. బాగా కష్టంగా ఉంది, దానికి ప్రాణం బిగబట్టుకొని జీవిస్తోంది. పైకొచ్చి మహాత్ముడైనటువంటి ఆ గురుశ్రేష్ఠుడి కళ్ళకి అలా చూసింది. ఏ జన్మ సంబంధమో, ఏ రుణానుబంధమో, అది ఏ జన్మలో ఏ భక్తుడై ఆ పావనమూర్తి యొక్క పాదాలను ఆశ్రయించి ఇప్పుడు ఈ పశుజన్మకు వచ్చిందో. బాబా కూడా అదే విధంగా నిశ్చలంగా దాని కళ్ళలోకి చూశారు. ఇద్దరూ పరస్పరం చాలాసేపు చూచుకున్న తర్వాత వెంటనే అది అలా పాదాల దగ్గర తలవాల్చి పక్కకు వాలి మరణించింది. ఆయన వెంటనే ఏం చేశారంటే దాన్ని అక్కడే సమాధి చేయమన్నారు. ఇప్పుడు మీరు షిరిడి వెళితే ఆ పులి సమాధి చూడవచ్చు. అంతేకాదు ఆ తీసుకొచ్చిన వాళ్లకు ఆ రోజులలో 50 రూపాయలు బహుమానం ఇచ్చారు. ఆ భక్తవరుడైనటువంటి ఆ ప్రాణిని ఆ మహాత్ముడి పాదాల చెంతకు తీసుకొచ్చినందుకు నజరానాగా ఇచ్చారు, బహుమానంగా ఇచ్చారన్నమాట. అదేవిధంగా స్వామి దగ్గర జరగడం విశేషం. అంటే ఆ జీవికి ఏది హితవో మేలో చేస్తారు కానీ మహాత్ములు మనం కోరుకున్నట్టు చేయరు. అక్కడ ఆ కుక్కని వెంకటేశ్వరం అట్లా చూశారు కొంతసేపు. మెల్లగా అది తలవాల్చి తోక విదిలిచ్చి ఆ అనంతమైన పరమాత్ముల్లో లైక్యమైపోయింది. ఆ జీవికి అమృతత్వం లభించింది. సోదరులారా, మన ఇంట వచ్చే పశువు, పక్షి, పురుగు, ఇప్పుడు మనం పక్కన కూర్చున్న మనమందరం, వీళ్ళందరూ ఎన్నో జన్మల రుణానుబంధం వల్ల స్వామితో ఉండే పవిత్ర పావన రుణం వల్లనే మనం వస్తాం. మనం ఎన్నోసార్లు చెప్పుకున్న ఒక లీలను మనం చెప్పుకున్నట్టయితే దీనికి సరిగ్గా సరిపోయినట్టుంటుంది. అది ఏమిటంటే, ఒక దివ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఒకసారి మన పొదలకూరు పక్కనే ఒక ఊరుంది, అక్కిం వెంకటరామరెడ్డి గారి ఊరు. ఆ ఊరిలో స్వామి తరచూ వచ్చేవారు. ఒకసారి ఒక చిల్లరంగడి పెట్టుకున్నాడు ఒక ఆయన. ఆ చిల్లరంగడి ఆయన ఏం చేశాడంటే ఒక వడ్డీ ఆయనకు అప్పిస్తుండేవాడు. ఆయన వచ్చేది, కూలి వచ్చినప్పుడు ఇచ్చేది, అప్పు తీసుకుపోతూ ఉన్నాడు. మెల్లమెల్లగా అప్పు చాలా పెరిగిపోయింది. అతను ఇస్తాడు లేని ఊరుకున్నాడు. చివరికి ఒక రోజున అప్పు చెల్లించకుండానే అతను మరణించాడని తెలిసింది. ఆ పేద అంగడి పెట్టుకున్న ఆ పేదవాడు దిగులుతో వచ్చి వెంకయ్య స్వామి చెప్పాడు, స్వామి నమ్మి చాలా ఇచ్చాను, అతను ఇట్లా చచ్చిపోయాడంట, నాకు లోపల బాధగా ఉందని. అప్పుడు వెంకయ్య స్వామి ఏం చెప్పాడంటే, నీవేం బాధపడకయా, నీకు ఇప్పుడు ఆవు ఉంది కదా, ఆవు కడుపులో ఒక ముఖాన మచ్చ ఉండే దూడ పుడుతుంది. ఆ దూడ ఇప్పుడు గతించిన వాడే వచ్చి ఉన్నాడు, 20 సంవత్సరాలు జీవిస్తుంది అని చెప్పి అద్భుతంగా నీకు సేద్యం చేస్తుంది. దాన్ని అమ్మబాకు, 20 సంవత్సరాలకు అది మరణిస్తుంది, అంతటితో నీ రుణం తీరిపోద్ది. దాన్ని మాత్రం కటిక వాళ్ళకి ఇచ్చి మాంసానికి అమ్మకుండా, అంటే మళ్ళీ ఈయనకు రుణం అవుద్ది, దాన్ని పాతి పెట్టి గౌరవంగా దాన్ని భూస్థాపితం చేయమని చెప్పారు. ఎంత అద్భుతం! సరిగ్గా అటువంటి దూడ పుట్టింది. ఆ దూడ ఆయనకి 20 సంవత్సరాలు పనిచేసింది. రుణము, శత్రుత్వము, హత్య లాంటి విషయాలు ఎప్పుడు పరిహారం చెల్లించక తప్పవన్న సత్పురుషుల వాక్యానికి ఇది మంచి ఉదాహరణ. కాబట్టి ఈ దేశంలో మహాత్ములు లేని రోజు లేదు. వాళ్ళు ఎప్పుడూ కళ్యాణకరమైన మంచి విషయాలు నిర్వహిస్తూనే, అనుగ్రహిస్తూనే దివ్యలీలలు ప్రసాదిస్తుంటారు. అందుకని వాటిని గురించి చెప్పుకోవడమే సత్సంగం. మిత్రులారా, మనం ఎప్పుడన్నా కలిస్తే లోకాభిరామాయణమో, రాజకీయాలో, ఇతర విషయాల్లో చెప్పుకోవడం కంటే సత్సంగాన్ని, స్వామి లాంటి వాళ్ళ మహాపురుషుల స్ఫూర్తిని ఇలాగలా చెప్పుకుంటే అది ఇతరులకు మేలు, మనకీ మేలు, సర్వ విధాల శ్రేయోదాయకం. పోయిన కొంతకాలం ముందు ఒకరోజు మన విశిష్ట సత్సంగంలో ఒక చిన్న బిడ్డ గురించి మనం చూపించాం. అతనికి కళ్ళు బాగలేవు, లిఖిత్ పిల్లవాడి పేరు, మనం అందరం చూసాం కూడా. అతనికి మధురై తీసుకుపోయారు. మధురైలో మొదట ఏమన్నారు, వీడికి వైద్యం లేదు, చూపురాదన్నారు. ఆ అమ్మ అల్లాడిపోతూ వెంకయ్య స్వామికి చెప్పుకొని పోయింది. అక్కడి నుంచి మళ్ళీ అల్లాడుతూ చెప్పుకుంది. చెప్పుకోగానే అదే డాక్టర్లు మళ్ళీ వచ్చి వాళ్ళ మనసు ఏం మారిందో, ఎందుకు వైద్యం లేదు, వీడికి వైద్యం ఉందన్నారు. తర్వాత కొద్ది రోజులకు వాడికి కొంచెం వైద్యం చేశారు. నిన్నటి రోజు ఆ పిల్లవాడికి ఆపరేషన్ జరిగింది. వాడు ఆరోగ్యంగా సంపూర్ణంగా దృష్టితో ఉన్నాడు. స్వామి దివ్య కరుణామృతం అని ఆ దానికి ప్రత్యక్ష సాక్షి ఈవిడ. మా ఇంటి పక్కన ఒక రమణమ్మ గారు ఉండేవాళ్ళు. వాళ్ళ అబ్బాయికి కళ్ళు తిరుగుతూ ఉండేవి. మేనరికం వల్ల తిరుగుడు కళ్ళు అనమాట అవి. వాళ్ళు కళ్ళు రావని చెప్పినప్పుడు ఆ క్రమంలో మొన్నటి రోజున వచ్చి ఇక్కడ పిఎల్ రావు గారి హాస్పిటల్లో ఉచితంగా ₹1 ఖర్చు లేకుండా పోయిన సంవత్సరం ఎంతో వేదనతో ఇదే టైంలో బాధపడుతున్న ఆ రవణమ్మ
సంతోషంగా తన బిడ్డకి ఆపరేషన్ చేసుకుని నిన్నటి రోజున డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళారు. రేపు ఆ అమ్మ పాదయాత్రకు కూడా వస్తారు. తన బిడ్డని ఎంతో ఆరోగ్యంగా ఉంది. మన పదయాత్రికులలో చాలామందికి ఉన్న అనుమానం అది. మన వాళ్ళలో 11 కిలోమీటర్లు ఎక్కడ నడుస్తాం అనుకుంటారు. అమ్మ చెప్పారు, ఎంత సంతోషంగా చెప్పారంటే అది అక్కడ దాకా నడుస్తామని. కాళ్ళు వాసిపోయి పగిలి చీముగారే పరిస్థితుల్లో నడిచాను అని. బాధ లేదు, స్వామిని తలుచుకుంటే సంతోషం ఉందని. రేపటి పదయాత్రకు అది స్ఫూర్తి. మిత్రులారా, మీకు తెలుసో లేదో, అనేక మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు మన పదయాత్రల్లో నడిచి ఇప్పటికీ వాళ్ళు చాలామంది ఆరోగ్యంగా ఉన్నారు. ఒకరు మరణించినా పరమశాంతిగా మరణించే ముందు కూడా భగవంతుని స్మరించుకొని మరణించారు. అందుకని ఇంకొకటి, కళ్ళు పూర్తిగా లేని వాళ్ళు నడుస్తున్నారు, కాళ్ళు వంకర్లు తిరిగిపోయిన వాళ్ళు నడుస్తున్నారు. 97 సంవత్సరాల వృద్ధుడు నడుస్తున్నాడు. అదేవిధంగా 3 నుంచి 6 సంవత్సరాలు 7 ఏళ్ళు ఉండే పసిబిడ్డలు కూడా మనకే ఒక్కోసారి మనసుకి అయ్యో బిడ్డలు చెప్పులు కూడా లేకుండా నడుస్తున్నారు అనిపించేటట్టు మహాస్ఫూర్తిదాయకంగా నడుస్తూ వస్తున్నారు. మన ఈ సాధనా పదయాత్ర నెల్లూరు అనేక ప్రాంతాలలో అనేక మంది చేత యోచింపచేస్తోంది. ఎందుకనంటే క్రమంగా వారందరూ కూడా ఇందులో పాల్గొని మొదటి వ్యక్తి గొలగమూడిలో స్వామి పాదాల చెంత తన తలవాల్చి నమస్కరించే వేళ చిట్ట చివరి వ్యక్తి నెల్లూరులో షిరిడి సాయి సదన్ మందిరంలో అగ్నిహోత్రానికి నమస్కరిస్తూ ఉండి బయలుదేరాలి. అటువంటి రోజు వస్తుందని మనం ఆశిస్తున్నాం, నమ్ముతున్నాం. స్వామి కరుణ ఈ భూమి అంచుల వరకు, దిగంతాల చివరి వరకు కూడా పరివ్యాప్తమై సకల జనాలకు హితవు మేలు చేయాలని మన అభిలషిస్తూ ఆకాంక్షిస్తూ పరిశోధనా సంస్థ తరపున సర్వజనులందు నీ భక్తి విరియుగాక, సర్వకార్యములందు నీ ధర్మమే వర్ధిల్లుగాక, ఓ మహానుభావ సర్వభేదములనియో నీ కృపణ సామరస్యమునందుగాక, సర్వవిధ శ్రేయస్సులు సకల మానవాళికి సంప్రాప్తించుగాక అనేదే మన చరమ ప్రార్థన. అందుచేత సోదరులారా, ప్రతి వారం జరిగే ఈ విశిష్ట సత్సంగం గురించి, ఇలా వచ్చేటువంటి విశిష్టమైన స్వామి భక్తవరులైన మూర్తుల గురించి మీకు తెలిసిన వారందరికీ చెప్పండి. రేపటి రోజున ఇది ఇంటర్నెట్లో యూట్యూబ్లో పెడతాం, దాన్ని ఎవరైనా కూడా చూడవచ్చు. అదేవిధంగా రేపటి పదయాత్రకు మరొక్కసారి శుభాహ్వానం పలుకుతూ యథారీతిగా మన ఈ కార్యక్రమాన్ని అమ్మగారిని స్వామి ప్రసాదంతో సత్కరించుకోవడంతో ముగుస్తుంది. మరొకసారి మీ అందరికీ శుభాహ్వానం. రేపు ఉదయం 6 గంటల ప్రాంతంలో షిరిడి సాయి సదన్ మందిరం నుంచి, అది చిల్డ్రన్ పార్క్ చివరిలో ఉంది, అక్కడి నుంచి మన ఇక్కడి వరకు జరిగే పదయాత్రకు మీరందరూ ఇచ్చేయండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారికి, పాలకవర్గ సభ్యులకు, పూజారులకు, ఇక్కడ పనిచేసే వారికి, గొలగమూడి నివాసులకు, ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక ప్రాంతాల నుంచి చేసిన మీ అందరికీ, సహకరిస్తున్న వారందరికీ వెంకటేశ్వర పరిశోధన తరపున నమస్కరిస్తూ సమస్త శుభాలు సర్వజనులకు సంప్రాప్తించాలని ఆశిస్తూ నమస్కరిస్తూ సెలవు. ఇప్పుడు నమస్కారపూర్వకంగా అమ్మను గౌరవిస్తాం. ఈలోగా అమ్మ ఏదన్నా చెప్పదలుచుకుంటే చెప్పవచ్చు. మీరు చెప్పండి. నాకు అసలు నేను అదే ఈ స్వామివారు పిలుస్తూనే, స్వామి నేను మాట్లాడలేను కదా, నువ్వే మాట్లాడించాలా, అసలు నాకు భయం కదా అన్న. ఆయనే నాకు ఈ 4 ముక్కలు కూడా చెప్పగలిగిన శక్తినిచ్చాడు. నిజంగా నేను మాట్లాడంటే టీచర్నే, పిల్లల ముందు మాట్లాడతా, డిఓ ముందు మాట్లాడతా, కానీ సభ అంటే నాకు భయం. అలాంటిది ఈరోజు మీ ముందర నేను కూర్చొని మాట్లాడగలిగానంటే అది వెంకటస్వామి దయే. నిజంగా నేను అదే అనుకున్న, స్వామి నేను చెప్పలేని, నువ్వు ఎందుకు పిలుస్తున్నావు, నువ్వే మాట్లాడు అన్నా. ఆయనే చెప్పించాడు ఈ మాటలు. నిజంగా నేను అతిశయోక్తి చెప్పేది, కరెక్ట్గా నిజం. ఆయనే ఈ 4 ముక్కలు నాతో చెప్పించాడు. ఎప్పుడైనా ఆయనే అనుకుంటా, స్వామి ఇది ఇలా జరిగిందేమి, నాకు ఆయనే నాకు రక్ష, నాకే కాదు మీకు కూడా రక్ష. అవకాశం నాకు ఇచ్చినందుకు స్వామివారికి మీకు అందరికీ నా ధన్యవాదాలు. స్వామి భక్తులందరికీ నమస్కారం. ఈరోజు ఒక ఉపాధ్యాయురాలి జీవితంలోని అద్భుత లీలలను మనం ఆవిష్కరించుకున్నాం. ఇలాగే ప్రతి వారం ఎంతోమంది స్వామి సన్నిహితులు, స్వామి సత్సంగంలో సాన్నిధ్యంలో మెదిలిన మనుష్యుల అపూర్వ లీలల్ని మనం స్పర్శిస్తూ మనం అనుభూతి చెందుతుండడం గమనిస్తూ ఉన్నాం. రేపటి పాదయాత్ర 12వ పాదయాత్ర. 12 సంఖ్యకి ఎంత ప్రాధాన్యత ఉందో మనం పూజ్య భాస్కర్ రెడ్డి గారు చెప్పడం ద్వారా విని ఉన్నాం. కాబట్టి రేపు తప్పక పాల్గొని పాదయాత్రను జయప్రదం చేసి
అలాగే ప్రతివారం ఈ విశిష్ట సత్సంగంలో పాల్గొని పునీతులు కావాల్సిందిగా, స్వామి కృపా కటాక్షానికి గురి కావాల్సిందిగా అభ్యర్థిస్తూ, ఆకాంక్షిస్తూ ప్రతివారం మీకు ఆహ్వానం పలుకుతున్నాం. నమస్కారం.